ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 93 అధ్యాయం 4వ వచనం. బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను యెహోవా బలిష్ఠుడు. అయితే ఈ వాక్యానికి తగ్గట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, అది కూడా బైబిల్లోనే. ఒకరోజు సాయంత్రం పూట 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన అద్భుతం మనకి తెలుసు కదా. తండ్రి 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడు. అది కూడా ఎలా? 2 రొట్టెలు 5 చిన్న చేపలు అని మనందరికీ తెలుసు. అయితే ఆ అద్భుతం చేసిన తర్వాత యేసు ప్రభు వారు ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోతారు. శిష్యులేమో అందరికీ పంచుతా ఉంటారు. ఇక అన్ని సర్దడం అన్ని పనులు మాత్రం శిష్యులే చేసేవాళ్ళండి. వాళ్ళు చేసినా కూడా, జనం చేసినా కూడా శిష్యులు కూడా పని చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యజమానుల్లాగా ఉండొద్దు అని తండ్రి చెప్పాడు కదా. అందుకే యేసు ప్రభు వారు కూడా శిష్యుల పాదాలు కడిగింది. అందుకే నేను దేవుణ్ణి మరీ ఇప్పుడు నేను తగ్గించుకుంటేనే కదా వాళ్ళు తగ్గించుకునేది, నన్ను చూసే కదా వాళ్ళు నేర్చుకునేదని. యేసు ప్రభు వారు అంత గొప్ప తండ్రి. అసలు సర్వ సృష్టిని నోటి మాటతో కలుగజేసిన అంత గొప్ప తండ్రి కుమారుడయ్యుండి కూడా ఎంత తగ్గించుకున్నాడండి. అసలు శిష్యులు మామూలు మనుషులు, తండ్రి చేసిన మనుషులే. మళ్ళీ వాళ్ళేమన్నా పరిశుద్ధులా, ప్రవక్తలా? కాదు, పాపంలో ఉన్నవాళ్లే కదా. అయినా సరే తండ్రి వాళ్ళని ఎన్నుకొని వాళ్లకున్న ఆ ఒక్కొక్క తప్పు సరిచేస్తా. ఒక్కోసారి శిష్యుల మధ్యలోనే గొడవలు అవుతా ఉంటాయి కదా. మళ్ళీ వాళ్ళకి సర్ది చెప్పుతా, మళ్ళీ అయ్యో అలా అయితే ఎలా ప్రభువా, ఇలాగైతే ఎలా ప్రభువా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు మనం ఎట్లా అడుగుతున్నాం అట్లానే అడిగినప్పుడు ఒక మామూలుగా చెప్తే వాళ్ళకి అర్థం కాదేమో. ఎందుకంటే తండ్రి ఆ జ్ఞానంలో పరలోక జ్ఞానం కదా. మామూలుగా మనకు చెప్తే మనకేం అర్థమైంది అసలు. అందుకని మళ్ళీ దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు కదా తండ్రి. అయితే అందుకనే ఆ శిష్యుల పాదాలు ఎందుకు కడిగాడంటే, మీరు యజమానులుగా ఉండొద్దు, దాసులుగానే ఉండండి అని చెప్తాడు. మన పని మనమే చేసుకోవాలి, ఓకేనా. అందుకే ఇప్పుడు ఆహారం పంచిపెట్టినప్పుడు శిష్యులే కదా అందరికీ పంచింది, లేకపోతే మీలో కాస్త బలంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి అవి తీసుకెళ్లి పంచండి అన్నారా? శిష్యులే కదా పంచింది. ఇంకా వాళ్ళకి మేబీ సహాయంగా అంటే ఇంకొంతమంది ఉండుండొచ్చు, ఎందుకంటే అంతమంది కాబట్టి. కానీ ఎక్కడా కూడా వాళ్ళు కూర్చొని జనంతో పని చేపించడం అస్సలు ఒప్పుకోడండి తండ్రి. మనం యజమానులాగా ఉండకూడదని తండ్రి బైబిల్లో చెప్పాడు. ఖచ్చితంగా మనం అలాగే ఉండాలి, యజమానులాగా ఉండకూడదు. అవసరమైతే వాళ్ళకి సాటి వాళ్ళకి, ఇప్పుడు మందిరానికి వచ్చినా కూడా వాళ్ళకి మనం చేయాలి పని. ఇప్పుడు ముసలి వాళ్ళు వస్తారు, వాళ్ళ బ్యాగ్ తీసుకోవడం ఏదో ఒకటి మనమే వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలనే తండ్రి కోరిక, అలా ఉండాలని. కానీ ఇప్పుడు ఎలా జరుగుతుందో, ఇప్పుడు సమాజం ఎలా ఉందో మనందరికీ తెలుసు కదా. అయితే ఇక 5,000 మందికి ఇప్పుడు వాక్యంలోకి వద్దాము. 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన తర్వాత యేసు ప్రభు వారు శిష్యులతో చేసిన ప్రార్థన కాకుండా, మళ్ళీ అందరితో కలిసి చేసిన ప్రార్థన కాకుండా ఒంటరిగా ప్రార్థన చేయడం, ఒంటరిగా వ్యక్తిగతంగా తండ్రితో మాట్లాడతాం. ఖచ్చితంగా తండ్రి ప్రతిరోజు కూడా ఒక సమయంలో ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాడు. అందుకనే నేను మిమ్మల్ని ఒంటరిగా వ్యక్తిగతంగా చేసుకోండి, గ్రూపులుగా కాదు. గ్రూపులుగా చేస్తే ఏంటంటే ఒకలాంటి బద్ధకం అనేది వచ్చిద్దండి. ఇప్పుడు ఏమి లేస్తాంలే, వాళ్ళు సిస్టర్స్ ఉంటారుగా వాళ్ళే లేపుతారులే అనే ఒకలాంటి బద్ధకం అనేది వచ్చిద్దని. అదే ఒంటరిగా చేయాలంటే ఆ ఆశ, ఆ బాధ్యత మనకే ఉండిద్ది. లేదు, నేను లేవాలి, ప్రార్థనలో కూర్చోవాల్సిందే, తండ్రితో నేను ఒంటరిగా తండ్రితో మాట్లాడాలి అని మనకు అనిపించింది. మనం తండ్రికి దగ్గర అవడానికి ఎక్కువ అవకాశం ఉండిద్ది. అదే గ్రూప్లో ఒకవేళ గ్రూపుగా చేసినా కూడా అన్ని సమస్యలు తండ్రికి మనం చెప్పుకోలేము, కొన్ని పర్సనల్ ఉంటాయి. గ్రూప్లో చేసేటప్పుడు ఏంటంటే అన్నీ చెప్పుకోలేం కదా. అందుకే నేను వ్యక్తిగత తగ్గింపు ప్రార్థన అని పెడుతుంది. అందుకే మెయిన్, అందుకే ఆ టైటిల్ రోజు ఇదే పెట్టేది. ఎందుకంటే వ్యక్తిగతంగా మనం పర్సనల్గా తండ్రికి దగ్గర అవ్వాలి. అయితే ఇలాగే యేసు ప్రభు వారు కూడా కొండపైకి ఒంటరిగా ప్రార్థించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శిష్యులేమో మరి అంతమంది జనం ఉన్నారు కదా, వాళ్ళందరినీ పంపించేసి, వాళ్ళకన్నీ సర్ది చెప్పేసి వాళ్ళందరినీ పంపించేసి ఇక యేసు ప్రభు వారి దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి కదా. వెళ్ళడానికి ఒక దోణికి గలిలయ సముద్రపు అవతలి ఒడ్డుకు చేరడానికి వస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి ఆ దోణిని నెడుతున్నారు.
ఆ దోణిని ఎంత కష్టంగా నడిపినా, ఎంత కష్టపడి నడిపినా కూడా అది ఇంకా నడి సముద్రంలోనే ఉంటుంది గాని ఒడ్డుకి వెళ్ళట్లేదు. ఎంతో కష్టపడుతున్నారు. ఎందుకంటే అలలు అలలొస్తా ఉన్నాయి. పెద్ద పెద్ద అలలొస్తున్నాయి. పెద్ద పెద్ద అలలొచ్చాయంటే మరి కష్టమే గదా! అలలకు ఎదురెళ్ళాలంటే, మరి వాటిని దాటుకొని వెళ్ళాలంటే చాలా కష్టం గదా! వాళ్ళు ఎంత కష్టపడి బలంగా దోణి నడిపినా గూడా ఒడ్డుకు మాత్రం వెళ్ళట్లా. అలా వాళ్ళు వెళ్తా, వెళ్తా, వెళ్తా తెల్లవారుజామున 4 అయింది. 4 గంటల దాకా వాళ్ళు నడుపుతానే ఉన్నారు నావ. అది ఒడ్డుకు మాత్రం వెళ్ళట్లా. ఆ అలల చేత అక్కడే ఉంది నడి సముద్రంలోనే. అప్పుడు వాళ్ళకి తండ్రి గుర్తొచ్చాడు. అరే! ఇదే సమయంలో గనక నిజంగా క్రీస్తు ఈ నావలో, ఈ దోణిలో ఉన్నట్టయితే ఎంతో ఈజీగా మనం వెళ్ళిపోయాం గదా! వెళ్ళిపోయేవాళ్ళం గదా! మనం ఇంత కష్టపడుతున్నా, మన బలమంతా ఉపయోగిస్తున్నా గూడా అసలు ఒడ్డుకే రావట్లేదు. పడవ ఇంకా సముద్రంలోనే ఉంది. అదే యేసు ప్రభువారు మనతో ఉన్నట్టయితే అలలనే ఒక్క మాట చెప్పి అలలను గద్దించేవాడు. అలలు నిమ్మళించాయి. అప్పుడు మనం ఎంతో చాలా తొందరగా ఒడ్డుకెళ్ళేవాళ్ళం గదా! అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. అలాగే మనం కూడా మన జీవితంలో కూడా మనకి ఎన్నో కష్టాలు, శ్రమలనేవి వస్తా ఉంటాయి. అసలు కష్టాలు, శ్రమలు ఎందుకు వస్తాయంటే యేసు ప్రభువారు మనతో లేనప్పుడే. నిజంగా తండ్రి మనతోనే ఉన్నాడు అంటే మనకి ఏ ప్రాబ్లం రాదండి. ఎందుకంటే చాలా సార్లు శిష్యులు అలాగే సముద్రంలోని నావదే వెళ్ళేటప్పుడు యేసు ప్రభువారు ఉన్నా కూడా అలలు, తుఫాను, గాలి అట్లా ఎదురైనప్పుడు వాళ్ళైతే భయపడ్డారు గాని యేసు తండ్రి ఉన్నాడు కదా! యేసుక్రీస్తు మనతో ఉన్నప్పుడు మనకెందుకు భయం అనుకోలేదు. మనస్ఫూర్తిగా తండ్రి మీద విశ్వాసం పెట్టలేదు. ఇప్పుడు మనం కూడా అదే కదా! ఒక చిన్న సమస్య వస్తేనే అరే ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఇది పోవట్లేదు, ఎట్లా ఎట్లా ఆలోచిస్తాం గాని అసలు తండ్రికి విరుద్ధంగా, బైబిల్కి వాక్యానికి విరుద్ధంగా నేనేమన్నా జారిపోయానా ఇందులో అన్నా? తండ్రి నాతో లేడు. తండ్రి కృప నాకు తోడుగా లేదు. అందుకే నా ఇంట్లోకి ఈ సమస్య వచ్చింది అంటే నేనే తండ్రి నుంచి జారిపోయి ఉంటాను అని మనం ఆలోచించుకోం కదా. అయితే అప్పుడు యేసుప్రభు వారేమో చెప్తారు. అప్పుడు యేసుప్రభు వారు వాళ్లతో ఉన్నప్పుడు ఒక్క మాట గద్దించగానే ఆ గాలి, ఆ తుఫాన్ అంతా నిమ్మడమైపోయింది కదా. అయితే వాళ్ళు భయపడ్డట్టు ఇప్పుడు మనం కూడా భయపడుతున్నాం. మనకు వచ్చిన ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఒడిదుడుకులు ఇవన్నీ చూసి భయం ఫస్ట్. వాటికి సొల్యూషన్ ఉందని మనకు తెలుసు. తండ్రి ఖచ్చితంగా దానికి సొల్యూషన్ ఇస్తాడని మనకు తెలుసు. అయినా సరే ఒకలాంటి భయం. అసలు శిష్యులు దోణిలో యేసుక్రీస్తు వారే ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఇంకా ఇంతకు మించిన తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా కూడా మాకేమీ కాదు, కానివ్వడు తండ్రి. ఎందుకంటే అంత గొప్ప తండ్రి మాతో ఉన్నాడు. ఆయన పడుకున్నా పర్వాలేదు, మాకు మాత్రం ఏ హాని జరగదు, జరగనివ్వడు తండ్రి అని విశ్వాసం ఉండాలి కదా. లేరు. అందుకే తండ్రి కోపడతాడు. ఇంకా నేను ఎంతకాలం ఉంటాను మీతో? ఇప్పటికన్నా మీరు విశ్వాసంగా ఉండడం మీకు నేర్చుకోరా అని కోపడతాడు. ఇప్పుడు అదే మాట మనతో చెప్తున్నాడు. కష్టాలు, శ్రమలు, కన్నీళ్లు, బాధలు వచ్చాయని మనం బాధపడుతున్నాం గాని అసలు తండ్రే మనతో ఉన్నాడని, తండ్రికి నేను దగ్గరైతే, ప్రతిదానికి నేను దేవుని వైపు చూస్తే, తండ్రి చెప్పిన మాట ప్రకారం నేను నడుచుకుంటే అసలు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా భయం అనేది నాకు లేకుండా చేస్తాడుగా. అసలు కష్టాలే రానివ్వకుండా చేస్తాడు కదా అని మనం ఆలోచించట్లా. అందుకే మనం చేసే ప్రార్థనకి సమాధానం రావాలి అంటే, మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా జవాబు రావాలంటే ఫస్ట్ మనం ఏ విషయంలో జారిపోయామో ఒక్కసారి పరిశీలన చేసుకోండి అని మీకు ప్రతిరోజు చెప్తుంది. అందుకేనండి. ఏంటి సిస్టర్ ప్రతిరోజు ఇదే చెప్తారు, ఏ విషయంలో జారిపోయావు, ఏ విషయంలో జారిపోయావు, ఇక ఇదేనా, ఇంతకన్నా ఇంకేం లేదా వాక్యం అంటే? ఇంకా ఎన్ని పాత నిబంధన, అన్ని అధ్యాయాలు, అన్ని పేజీలు ఉన్నాయి, కొత్త నిబంధన ఉన్నాయి. మీరు ఏ గ్రంథంలో చూసుకున్నా సరే, ఎవరికైనా సరే కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఏదో ఒక విషయంలో పడిపోయే ఉంటారు. ఒకవేళ పడిపోకపోయినా సరే వచ్చాయంటే ఖచ్చితంగా వాళ్ళని ఇంకా బలపరచడానికి, ఇంకా దేవునికి దగ్గర చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు ఏ తప్పు చేయలేదు, అయినా సరే కష్టాలు, శ్రమలు వచ్చాయి. అన్నలు అసహించుకున్నా కూడా వాళ్ళ మీద సణిగాడా? లేదు. బ్రతిమలాడాడు గానీ సనగలేదు. అక్కడ నెగ్గాడు. తండ్రికి, ఇక తండ్రి దృష్టిలో
నీతిమంతుడైపోయాడు, గుడ్డు అనిపించుకున్నాడు. అలాగే పాపం చేసే అవకాశం వచ్చింది, అక్కడ పడిపోయాడా? అప్పుడు యవనస్తుడు, యవనంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయి అసలు? ఇప్పుడైతేనా చాలా కష్టం కదా. అయినా సరే ఎప్పుడైతే మనం కంట్రోల్లో ఉంటామో, దేవుడికి భయపడతా ఉంటామో, అప్పుడే తండ్రి మనతో ఉన్నట్టు. యోసేపు అదే చెప్పాడు కదా, అమ్మా ఎవ్వరు చూడకపోవచ్చు, కానీ నా తండ్రి ఉన్నాడు, నా తండ్రికి మరుగైనది ఏదీ లేదమ్మా, రహస్యమందున్న దేవుడు తండ్రి చూస్తానే ఉంటాడు, ఆయన చూడకపోయినా సరే నేను మాత్రం ఆ తప్పు చెయ్యను అని ఖరాఖండిగా చెప్పేశాడు. కాబట్టే కష్టాల్లో పడ్డాడు. అయినా సరే దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు. అయినా సరే మరి అంత భయంకరమైన శిక్ష కాదు. ఆ జైలు యజమానికి యోసేపు మీద కనికరం కలిగే మనసు ఇచ్చాడు కదా, కనికరం పుట్టించాడు, దయ పుట్టించాడని బైబిల్లోనే ఉంది. అలా ఉంటాయండి దేవుడి కార్యాలు. ఎంతమంది బయటికి లాగినా కూడా, ఎన్ని ఆకర్షణలు మనల్ని పట్టుకున్నా కూడా వాటన్నిటిని వదిలించుకొని నేను మాత్రం వాక్య ప్రకారంగానే నడుచుకోవాలి, నా దేవునికి నచ్చని పని నేను చేయకూడదు అంతే. అది ఏదైనా సరే 100 మంది చేయని, నేను మాత్రం చేయను. ఎందుకంటే నా తండ్రి చూస్తానే ఉంటాడు. తండ్రి చూడకపోయినా పర్వాలేదు, అది చెయ్యొద్దు అని చెప్పాడు కాబట్టి నేను చేయను. చెప్పిన తర్వాత కూడా ఆ పని నేను చేశానంటే ఖచ్చితంగా నాకు శిక్ష వచ్చింది. ఒకవేళ ఆ పని చెయ్యను అని చెప్పిన తర్వాత నాకు ఒకవేళ ఆ కష్టం వచ్చిందంటే, ఏదైనా శ్రమ వచ్చిందంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు. ఆ శ్రమ, ఆ కష్టం వచ్చినట్టు తప్పిస్తాడు. తండ్రి నాకు తోడుగా ఉంటాడు. అంతకన్నా నాకేం కావాలి అని మీరు ప్రతిరోజు ఆలోచించుకొని, వాక్యం చదువుతున్నాము, వాక్య ప్రకారంగా నడుచుకుంటేనే, వాక్యం చదవడం కాదు, బైబిల్ చదివి ఇన్ని పేజీలు చదివానని చెప్పుకోవడానికి కాదు, ఇన్ని రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేశాను అని చెప్పుకోవడానికి కాదు, మనం ఇన్ని గంటలు నేను ప్రార్థన చేస్తాను అని చెప్పడానికి కాదండి, మనం లెక్కలేసుకోవడానికి కాదు బైబిల్ ఉంది, మనం బయట అందరి దగ్గర గొప్పగా చెప్పుకోవడానికి కాదు బైబిల్ ఉంది, నాకు వాక్యం ఎక్కడ రిఫరెన్స్ అడిగినా కూడా టకా చెప్పేస్తాను అని ఆ తెలివి కోసం కాదు బైబిల్ ఉంది. ఇంకా ఎంత కష్టమైన ఎగ్జామ్ పెట్టినా బైబిల్కి సంబంధించి నేను మాత్రం ఖచ్చితంగా నేనే ఫస్ట్ వస్తాను అని అవన్నీ బట్టి అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కానీ కాంపిటీషన్ కోసమో, లేకపోతే బయట మెప్పు కోసమో, బయట అందరూ మనల్ని పొగడాలనో కాదండి బైబిల్ ఉంది. మనం కరెక్ట్గా మారాలి, మన తోటి వారిని మార్చాలి. వాళ్ళు దారి తప్పిపోతుంటే వాళ్ళకి మన జీవితాన్ని వాళ్ళకి చూపించాలి. అమ్మా ఇంతకుముందు నేను ఇలాగే ఉండేవాడిని, కానీ ఇదిగో వాక్య ప్రకారం, వాక్యం బైబిల్లో ఇలా ఉంది, ఆ పని చెయ్యొద్దు అని నేను బైబిల్ వాక్య ప్రకారం నడుచుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను ఎన్నిసార్లు వాక్యం చదివినా కూడా బైబిల్ని ఫాలో అవ్వకుండా నా మనసుకు నచ్చినట్టు నడిచినంత కాలం నా ఇంట్లో శ్రమలు, కష్టాలు, బాధలే ఉన్నాయి. ఎప్పుడైతే అలా కాదు, నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను, ఇన్నిసార్లు కొన్ని 100 సార్లు బైబిల్ చదివాను, అయినా సరే ఏదో విషయంలో నేను తప్పిపోతున్నాను, వాక్యానికి విరుద్ధంగా నేను నడుచుకుంటున్నాను అని ఎప్పుడైతే నేను ఆలోచించుకొని ఎక్కడైతే తప్పిపోయానో, జారిపోయానో అది సరిచేసుకొని మళ్ళీ దేవుని వైపు నడవడం, వాక్య ప్రకారంగా నడవడం స్టార్ట్ చేశానో అప్పుడు నా కుటుంబంలో ఉన్న శ్రమలన్నీ పోయాయి. ఇంకా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం, మాకు సమృద్ధిగా తండ్రి ఇస్తున్నాడు అని మనం చెప్పాలి ఎదుటి వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి నమ్మకం కలిగిద్ది. ఎందుకంటే మనల్ని చూస్తూ ఉంటారు కదా, అరే ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఒకప్పుడు ఎంత భయంకరంగా ఉండేవాడు, అసలు అలాంటిది ఇప్పుడు అసలు ఎంత చక్కగా మారిపోయాడు అని ఆలోచిస్తారు. అసలు ఫస్ట్ మనమే కరెక్ట్గా లేకుండా 10 మందికి చెప్తే వాళ్ళు ఎలా వింటారండి? అందుకే వాక్యం చదవడం కన్నా వాక్య ప్రకారంగా నడవడం ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శిష్యులు అదే అనుకున్నారు. అసలు యేసు ప్రభు వారు మనతో ఉన్నట్టయితే మనకి ఇంత ప్రయాసం ఉండేది కాదు కదా. ఎప్పుడో బయలుదేరాం, నైట్ ఎప్పుడో బయలుదేరాము, ఇప్పుడు తెల్లారి 4 అవుతుంది, ఇంకా వెళ్తానే ఉన్నాం, ఈ అలలు ఆగట్లేదు, మనం పోవట్లేదు. అదే మన తండ్రి మనతో ఉన్నట్టయితే ఎంతో ఈజీగా వెళ్ళిపోయే వాళ్ళం కదా, చాలా తక్కువ టైంలోనే వెళ్ళిపోయే వాళ్ళం కదా అని అనుకున్నారు. అందుకే ఫస్ట్ మన లైఫ్లో తండ్రి అనే యేసు ప్రభు వారు ఎప్పుడైతే మనకి ఫస్ట్ నా తండ్రి, ఆ తర్వాతే ఇంకెవరైనా,
అని మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఆలోచించుకుంటామో అప్పుడే మన జీవితం అనేది మారిపోయిద్ది. అలా కాకుండా మనం ఎంత ప్రార్థన చేసినా తండ్రి వైపు ఆనుకోకుండా, వాక్య ప్రకారం నడుచుకోకుండా, అసలు వాక్యానుసారం నడుచుకుంటున్నామో లేదో కూడా ఆలోచించుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా, ఎన్ని గంటలు ప్రార్థనలో కూర్చున్నా కూడా ఆ ప్రార్థనకి జవాబు అనేది రాదండి. మనకేందంటే, అరే నేను అడుగుతున్నాను జవాబు రావట్లేదు, అడిగినప్పుడు రావాలి కదా అని మనం అనుకుంటాం. ఎలా వచ్చింది? అసలు ఫస్ట్ మనం కరెక్ట్ గా లేకుండా మనకు జవాబు ఎలా ఇస్తాడు? అమ్మా ఇదిగో నువ్వు అది చేస్తున్నావు, దారి తప్పిపోయావు, వాక్య ప్రకారం నడుచుకోవట్లా, నువ్వు వాక్యం చదువుతున్నావు, అదే నోటితో ప్రార్థన చేస్తున్నావు, అదే నోటితో మళ్ళీ నీ తోటి వారిని ఎదుటి వాళ్ళని దూషిస్తున్నావు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు, ఎవరో ఏదో చెప్పారని నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, తప్పుగా ఆలోచిస్తున్నావు. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ లోనే ఉండమని చెప్పాను కదా, నెగిటివ్ గా నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు ఆలోచిస్తున్నావు అని తండ్రి అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్తాం? అందుకే మన తండ్రి చెప్పిన మాట చొప్పున మనం నడుచుకుంటే ఎంత గొప్ప శ్రమలైనా, ఎంత గొప్ప సమస్యలైనా, ఎలాంటి అనారోగ్యమైనా సరే మన తండ్రి ముందు ఎంతండి? అదే బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేనో యెహోవా బలిష్ఠుడు. మనకున్న శ్రమల గొప్పవా? మన పక్షానున్న మన తండ్రి గొప్పవాడా? అంత గొప్ప శక్తి గల తండ్రి మన పక్షాన ఉన్నప్పుడు ఆ శ్రమలు, ఆ సమస్యలు ఎంతసేపు అండి? మీరు ఆలోచించుకోండి. వాక్యం చదువుతున్నాం, వాక్య ప్రకారం నడవాలి, లోకాన్ని ఫాలో అవ్వద్దు, వాక్యం చెప్పిన వాళ్ళని ఫాలో అవ్వద్దు, వాక్యాన్ని బోధించే వాళ్ళని ఫాలో అవ్వద్దు, వాక్యాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. మనుషుల వైపు చూడొద్దు, మనుషులని ఫాలో అవ్వద్దు. మనం వెంబడించాల్సింది ఎవరినంటే క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తుని, తండ్రిని వెంబడించడం అంటే ఎలా? తండ్రి ఎలా నడుచుకున్నాడు, ఎంత దీన మనసు కలిగాడు, యేసు ప్రభు వారిని ఎంత ఇబ్బంది పెట్టారు, అసలు ఎంత హింసించారు, ఎంత అవమానించారు, అయినా సరే ఒక్క మాటైనా మాట్లాడా? పిలాతు అడుగుతాడు కదా, అయ్యా నువ్వు నోరు తెరిచి ఏదన్నా మాట్లాడితే నీకు ఫేవర్గా మేము చేస్తాం, నిన్ను తప్పించే అధికారం, హక్కు మాకుంది, నువ్వు అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే నేనెలా నీ పక్షాన ఉండగలను అంటాడు. అయినా సరే మాట్లాడు, ఎందుకంటే దేవుడు తండ్రి మాటకి అంత లోబడ్డాడు. మనం అదే చేయాలి. మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు లోబడాలి. ఒకవేళ వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు అంటే వాళ్ళ హృదయం నొచ్చుకోకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థమయ్యేటట్టు. అంతేగాని చిరాకులు, పరాకులు, కోపాలు, తాపాలు అవే వద్దు. సాత్వికంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మరి మనం సాత్వికంగా ఉంటున్నామా? లేదు కదా. మీరే కాదు, కొన్ని విషయాల్లో నేను కూడా ఉండలేకపోతున్నా. అందుకే కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లా. నేను కూడా ఉండాలి. ఏ విషయంలో నేను కూడా ఆలోచించుకుంటా ఉంటా, ఏ విషయంలో పడిపోతున్నాను, ఎందుకని ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు అని ఆలోచించుకుంటున్నాను. ఖచ్చితంగా తండ్రి ఆలోచిస్తా ఉంటే మనకు తెలియజేస్తాడు. ఎందుకంటే ప్రేమగల తండ్రి కదండి. అందుకే అసలు వదిలేసేది కదా మన చెయ్యి, వదిలిపెట్టడు, మన పక్కనే ఉంటాడు. కాకపోతే మనం అడగము, మనం తెలుసుకోలేము. అందుకని వాక్యం చదవడం, ఏదైనా ఒక వాక్యం, ఒక రిఫరెన్స్ చదివారంటే ఆ ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారా లేదా అనేదే మీరు ఆలోచించండి. ఆ వాక్యాన్ని బట్టి పట్టడం, ఆ వాక్యాన్ని బట్టి వాక్యం ధ్యానిస్తాం మంచిదే, కానీ ఆ ప్రకారంగా నడవడం కదా అసలు కావాల్సింది. బట్టి పట్టిన వాక్య ప్రకారం మనం నడుచుకోవడం కావాలి. అమ్మా రేపు తండ్రి వచ్చినప్పుడు రేపు అడుగుతాడు, నువ్వు ఎన్ని రిఫరెన్స్లు నేర్చుకున్నావమ్మా, ఎన్నిసార్లు బైబిల్ చదివావు, మరి ఎన్నిసార్లు కాంపిటీషన్లో నువ్వు పాల్గొన్నావు, ఎన్నిసార్లు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఎంతమంది మెచ్చుకున్నారు నిన్ను, మరి బైబిల్లో ఎక్కడ రిఫరెన్స్ అడిగినా చెప్తావా అని అడుగుతాడా రేపు తీర్పులో? కాదు కదా. అమ్మా ఇదిగో నువ్వు మరి ఇన్నిసార్లు బైబిల్ చదివావు, ఇన్ని వారాలు, ఇన్ని రోజులు, ఇన్ని వారాలు, ఇన్ని సంవత్సరాలు నువ్వు చర్చికి వచ్చావు, ఇన్ని గంటలు ప్రార్థన చేసావని మనం చేసినంతా రేపు చూపిస్తూ ఉంటాడు కదా స్క్రీన్ మీద. అంటే అవునయ్యా అప్పుడు మనకు తెలుసు, మనం చేసిందంతా మనం చూపిస్తుంటే అబ్బా నిజమే కదా, కరెక్ట్గా లెక్క భలే ఉంది, నేను ప్రతి ఒక్క వారం కూడా నేను తప్పిపోకుండా ప్రతి వారం చర్చికి వెళ్తానే ఉన్నాను కదా, అవును ఇన్ని గంటలు నేను ప్రార్థన చేస్తాను, మనం ఎంత గొప్పగా చెప్పుకుంటామో కదా బయట. లే సిస్టర్, నేను మాత్రం 2-3 గంటలు ప్రార్థన చెయ్యందే లేవనసను, ఇక వేరే పని నేను చెయ్యను అంటాం. అది కూడా మనం గర్వంగా చెప్పుకుంటాం. అసలు
అంత ఓపిక ఆ శక్తి ఇచ్చింది తండ్రి. ఆ తండ్రి ఇచ్చిన దాన్ని కూడా మనం గర్వంగా చెప్పుకుంటాం. నేను మాత్రం అసలు అసలు ఉపవాసం అయిందాక ఇదిగో ఎంత ఏది ముట్టుకోను నేను, అమ్మో నేను అసలు తిన్నాం అంటాం గాని అసలు ఆ మనసే నాకు ఇవ్వడు తండ్రి. వేరే దాని మీద నా ఆలోచన, నా మనసు అనేది పోకుండా కాపాడుతాడు నా తండ్రి అని చెప్పం మనం. ఒక పాట రాసినా కూడా తండ్రి ఇచ్చిన ఆలోచన. తండ్రి నాకైతే అంత తెలివి లేదు, కానీ దేవుని కృపను బట్టే తండ్రి నా మీద జాలిపడి, నాకంత తెలివి లేదని తెలుసు తండ్రికి, అయినా సరే తండ్రి ఆయన జ్ఞానాన్ని నాకిచ్చి ఒక మంచి పాట రాసే ఆ కృప తండ్రి ఇచ్చాడు కాబట్టే రాయగలిగాను. పాట అంత చక్కగా ఉందంటే అది నేను కాదమ్మా రాసింది, నా తండ్రి ఇచ్చిన తెలివి, ఆ తండ్రి ఇచ్చిన కృపే గాని నాది కానే కాదు అని చెప్పుకుంటావా? అస్సలు చెప్పుకోలేం కదా. ఇంకా మనం బాధపడిపోతాం. నన్ను ఆ పాట రాసింది నేనైతే, ఆ పాట పాడింది నేనైతే, నేను కనపడకుండా ఎవరెవరో కనపడుతున్నారని మనం ఫీల్ అయిపోతా ఉంటాం. అందుకే రేపు మనం ఎన్ని వాక్యాలు, ఎన్నిసార్లు, ఎంత ప్రార్థన, ఎన్ని గంటలు అని లెక్కలేసిన తర్వాత, సరేనమ్మా కరెక్టే, ఇన్ని రోజులు ఇన్ని గంటలు ప్రార్థన చేసావు, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడే భక్తి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నావమ్మా? నీ భర్త దగ్గర ఒక్క రోజున లోబడి ఉన్నావా? ఒక్క రోజన్నా ఆయన ప్రేమగా మాట్లాడావా? ఒక్క రోజన్నా అసలు వాక్యం ప్రకారం భర్తగా లోబడమని చెప్పాను, లోబడుతున్నావా ప్రతి విషయంలో? నీ బిడ్డల్లో ఎలా పెంచమని అడిగాను నేను. అంటే ప్రేమ నాకు లేదా మీ మీద? అయినా సరే మీకు కొంచెం చురకలు వేసేది అప్పుడప్పుడు చురకలు అంటిస్తూ ఉంటాయి. ఎందుకు? మీరు దారి తప్పిపోకూడదని. మరి నీ బిడ్డల విషయంలో నువ్వెందుకు అట్లా చేసావు? ఇప్పుడు వాడు అట్లా తయారవడానికి కారణం నువ్వే కదా. నేనేం చెప్పాను? బెత్తం వాడని తండ్రి కుమారుడికి విరోధి. ఏ టైంలో బెత్తం వాడాలో ఆ టైంలో వాడాలి, ఏ టైంలో ప్రేమించాలో ఆ సమయం ప్రేమించాలి. వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా నువ్వు అంత ప్రేమిస్తే వాళ్ళు ఎలా, ఏ దారిలో నడుస్తారు అని రేపు తండ్రి అడుగుతాడు. ఇప్పుడు ప్రార్థనలో కూర్చొని అయ్యా నా బిడ్డలు మార్చయ్యా, నా బిడ్డలు మార్చయ్యా అంటే నేను ఎలా మార్చాలి? నేను వాక్యంలో రాపిచ్చి పెట్టాను కదా, చెప్పకపోతే సరే అనవచ్చు. నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు వాక్య ప్రకారం నువ్వు ఎందుకు పెంచలే బిడ్డలే అంటాడు తండ్రి రేపు. అందుకే మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఇదే. వాక్యం చదువుతున్నావు, బైబిల్ నేర్చుకుంటున్నావు, వాక్యం వింటున్నావు, నీ నోరు అదుపులో పెట్టుకోమని చెప్తున్నాను. ప్రార్థన చేసిన అదే నోటితో వచ్చి బండ బూతులు తిడతా ఉంటావు, కరెక్టేనా అని రేపు తండ్రి అడిగితే మనం ఏం చెప్తాం? అందుకే తండ్రి మన జీవితంలో ఉంటే, తండ్రికి మనం భయపడతా ఉంటే, తప్పు చేయాలంటే వాక్యానికి విరుద్ధంగా ఏ పని చేయాల్సి వచ్చినా భయపడండి. అమ్మో ఈ పని చేస్తే నేను దేవునికి దూరం అవుతా, తండ్రి నుంచి నాకు శిక్ష వచ్చింది కాబట్టి నేను చేయను. వాళ్ళు 100 మంది చెప్పినా సరే నేను చేయను. ఎందుకంటే నా తండ్రి ఇంపార్టెంట్ నాకు. 100 మంది లెక్క కాదు, 1000 మంది కాదు, 10,000 మందితో సమానం నా తండ్రి ఒక్కడే. ఆయన మాటకు నేను నడుచుకోకుండా మాట ప్రకారం తప్పేనంటే ఖచ్చితంగా నాకు శ్రమలు వస్తాయి. వాటి నుంచి తప్పించడానికి తండ్రి రాడిక. నేనెంత ప్రార్థన చేసినా తండ్రి వినడు అని భయపడాలండి. ఎప్పుడైతే మనం వాక్యానికి భయపడతాం, దేవునికి భయపడడం నేర్చుకుంటామో అప్పుడే మన ప్రార్థనకి జవాబు వచ్చింది. అంతకు మించి మనం ఎన్ని గంటలు చేసినా, ఎంత భారంగా చేసినా, మన కోసం ఎన్ని వేల మంది ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకి జవాబు రాదు. ఫస్ట్ మన జీవితాలు మార్చుకోవాలి. నాకు అన్ని దేవుడే, తండ్రే ఇక నాకు, లోకంతో నాకు సంబంధం లేదు, ఎవరు ఏమైనా చేసుకునే. అందుకే యెహోషువని అంతమంది, అన్ని వేల మంది, అన్ని లక్షల మందిలో మోషే గారి తర్వాత యెహోషువ గారిని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఇదే మాట చెప్తాడు ఆయన, మీరేమైనా చేసుకోండి, ఏటైనా పోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవించదము అని చెప్పాడు. ఆ మాట నచ్చి ఆయన్నే మరి ఎన్నుకున్నాడు కదా తండ్రి. తర్వాత అంతమంది జనాభా నడిపించడానికి యెహోషువ గారికి కూడా ఎంత బలం ఇచ్చాడు, ఎంత శక్తి ఇచ్చాడు, సూర్యచంద్రులు ఆపే ఎంత కృప ఇచ్చాడు కదా. కాబట్టి ఈ మాటలు విన్న తర్వాతైనా ఒక్కసారి మన ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఇంకా సమస్యలు ఇంట్లో అలాగే ఉన్నాయి, ఎంత కష్టపడుతున్నా కూడా అప్పులు తీరట్లేదు, ఎంత కష్టపడుతున్నా ఆర్థిక సమస్యలే ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు ఏదో విషయంలో, అది మాట అయినా, ప్రవర్తన అయినా, చూపైనా, ఏదో విషయంలో వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారనే అర్థం. ఫస్ట్ అది ఆలోచించండి కూర్చుని. అది ఆలోచన ఎప్పుడైతే మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తారో
అప్పుడు తండ్రి మిమ్మల్ని సరిచేయడం స్టార్ట్ చేస్తాడు. మీ ప్రార్థనకి జవాబు ఇవ్వడం కూడా స్టార్ట్ చేస్తాడు. ఇంతకన్నా ఇక్కడ ఎవరు ఏం చెప్పినా సరే ఫస్ట్ మీరు 100 మంది చెప్పనివ్వండి, నేను ఎలా ఉన్నాను, నా ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా నేనే ఏదో తప్పు చేస్తున్నాను, ఏదో బైబిల్కి దేవుడి వాక్యానికి విరుద్ధంగా నేను ఏదో వ్యతిరేకంగా నడుచుకుంటున్నాను, ఎక్కడ పడిపోతున్నాను అని కూర్చొని ఆలోచించుకోండి. మీకు ఆలోచించాలి అనే మనసు వచ్చిందంటే ఖచ్చితంగా మీ ప్రార్థనకి జవాబు వచ్చినట్టే. అలా ఆలోచించుకోకుండా ఎంతమందికి మీరు ప్రార్థన రిక్వెస్ట్ పంపించినా కూడా, అంటే మీరు ప్రార్థన చేయమని అడుగుతున్నారని చెప్పట్లేదు, ఫస్ట్ మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా ఎంతమంది ప్రార్థన చేసినా కూడా జవాబు రాదు అని చెప్తున్నాను. అదే మీరు చూసుకొని, అరే ఈ విషయం కదా, నా నోరు కంట్రోల్ అవ్వట్లేదు కదా, నా నోరు కంట్రోల్ చేసుకోవాల్సిందే, చేసుకుంటాను, నా తండ్రికి నేను దగ్గర అవ్వాలంటే నా నోరు నేను కంట్రోల్ చేసుకుంటాను అని ఎప్పుడైతే మీరు ఫిక్స్ అయి ఉంటారో ఆ రోజు నుంచే మీ ప్రార్థనకి జవాబు వచ్చింది. అది మళ్ళీ ఎవరు పెద్ద పెద్ద పాస్టర్లు కూడా చేయవసరం లేదు, మీ పక్షాన్ని అడగక్కర్లా, మీరు అడిగితే చాలు మీ ప్రార్థనకి దేవుడు డైరెక్ట్ గా జవాబిచ్చేస్తాడు. అందుకే తండ్రి కూడా, యేసుప్రభు వారు కూడా ఒంటరిగా ప్రార్థించడానికి వెళ్ళాడు. శిష్యుల్ని తీసుకెళ్లినా కూడా వాళ్ళని ఒక ప్లేస్ లో పెట్టేవాడు. యేసుప్రభు వారు సపరేట్ గా గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసేవాడు. అందుకే నేను ఒంటరిగా మీరు ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి అంటుంది. వ్యక్తిగతంగా మనం దేవునికి దగ్గర అవ్వాలి, అప్పుడే తండ్రి మనతో ఉంటాడు. కాబట్టి తండ్రి సహాయాన్ని అడుగుదాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవా, మరి మేము ఎంత భారంగా ప్రార్థన చేసినా, ఎన్ని వారాలు చర్చికెళ్ళినా, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా కూడా మా ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఇప్పుడు మాకు తెలియచేసినందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మరి మాకొచ్చిన ఆలోచనకి వెంటనే సమాధానం పంపించడానికి మేమెంత, మా బ్రతికెంత నా తండ్రి. ప్రార్థనకి జవాబు రావట్లేదని ఆలోచిస్తున్నాం కానీ అసలు ఏ విషయంలో పడిపోతున్నాం, తండ్రికి వ్యతిరేకంగా మేము ఎక్కడ ప్రవర్తిస్తున్నామో ఆలోచించుకోలేని వెర్రివాళ్ళమయ్యా. ఒక్కసారి మమ్మల్ని దర్శించండి. మేము ఏ ప్రవర్తన నా తండ్రి, ఎటువంటి పనిలో పడిపోతున్నామో, ఎక్కడ దారి తప్పిపోతున్నామో మాకు తెలియజేసిన ప్రభా, అది సరిచేసుకునే తెలివి జ్ఞానం మాకు ఇవ్వమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.